ఇప్పటి వరకు జరిగిన ఎంక్వైరీని బట్టి నజీర్ జాఫర్ మధ్య గొడవలున్నాయని తెలుస్తోంది. అవే హత్యకు దారితీశాయా? తాగిన మైకంలో నజీర్ జాఫర్ను చంపేశాడా? నజీర్ కోసం ఎస్ఐ గాలించసాగాడు. అంతేకాకుండా జాఫర్ పై ఏవైనా కేసులున్నాయా అన్న విషయం కూడా పరిశీలించాడు. ఇలా కొన్ని రోజులు గడిచిపోయాయి. హంతకులు ఎవరో తేలే వరకు ఊరు విడిచి వెళ్లొద్దని సురేష్ అనిల్కు చెప్పాడు ఎస్ఐ. రోజు ఇద్దరు స్టేషన్కొచ్చి సంతకం పెట్టి వెళ్లేవాళ్లు. ఓ రోజు సురేష్ ఎస్ఐతో, నజీర్ మాతో అందరం ఒకే మాట మీద ఉండాలి, మనకేం తెలియదని చెప్పాలి అన్నాడు సార్ అని చెప్పాడు. మరి ఇన్ని రోజుల నుంచి ఎందుకు చెప్పలేదు అంటూ ఎస్ఐ ఇద్దరిని తిట్టాడు. ఎలాగైనా నజీర్ను పట్టుకోవాలి, అప్పుడే అసలు నేరస్తులెవరో తెలుస్తుంది అనుకున్నాడు ఎస్ఐ. రోజులాగే స్టేషన్కొచ్చిన సురేష్, అనిల్ ఆ రోజు అక్కడున్న నజీర్ని చూసి షాక్ అయ్యారు. నజీర్ సురేష్ తో, రేయ్ నేను చంపలేదురా, నన్ను నమ్మండ్రా అంటూ గగ్గోలు పెట్టాడు. చంపకపోతే ఎందుకు తప్పించుకున్నావు అని సురేష్ గద్దించడంతో, భయంతోరా అంటూ నజీర్ ఏడుస్తూ చెప్పాడు. అసలు హంతకుడు దొరికాడు. వీణ్ణి లోపలయ్యంటూ ఓ కుర్రాన్ని చూపించాడు ఎస్ఐ. ఇతని పేరు తిరుపతి. ఇతనికో చెల్లి ఉంది, పేరు ప్రమీళ. వీళ్లు బిల్డింగ్ కన్స్ట్రక్షన్ పనులు చేస్తూ బతికేవాళ్లు. ఏడాది కిందట జాఫర్ బాగా తాగి అటుగా వెళుతున్న టైంలో ప్రమీళ కంటపడింది. ఎప్పటినుంచో ఆమెపై కన్నేసిన జాఫర్ ఆమె ఒంటరిగా ఉందని గ్రహించాడు. రేప్ చేయబోయాడు. సమయానికొచ్చిన తిరుపతి జాఫర్ను తిట్టి కొట్టి పంపించేశాడు. పోలీస్ కేసు పెడితే పరువు పోతుందని ఊరుకున్నా పగ మాత్రం పెంచుకున్నాడు. ఇదంతా ఎస్ఐ కానిస్టేబుల్ తో చెబుతూ ఉండగా ఆ ముగ్గురు విన్నారు. సార్, ఈ విషయం మాకు తెలుసు సార్ అని సురేష్ ఎస్ఐతో అనగానే ఎస్ఐ చెంప చెళ్ళుమనిపించాడు. మరింతకాలం ఎందుకు చెప్పలేదు అన్నాడు. అంటే సార్, వీడు మాకెప్పుడూ కనిపించలేదు, ఇప్పుడు మీరిలా పట్టుకున్నారు సార్ అని సురేష్ అడగగానే మిమ్మల్ని రోజు వదిలేస్తున్నాను, కానీ మీరు ఎటు వెళుతున్నారో గమనిస్తూనే ఉన్నాను. నాకన్నా ఎక్కువగా వీడు మిమ్మల్ని ఫాలో అవుతున్నాడు.
రోజు వీడు మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తుండగా వెళ్లి పట్టుకున్నాను. నాలుగు తగిలిస్తే వాళ్ళకేం తెలియదు సార్, చంపింది నేనే అని ఒప్పుకున్నాడు. ఎలా అని నజీర్ అడగ్గానే ఎలా చంపింది తిరుపతి వివరించాడు. ఆ రోజు మీరంతా బాగా తాగి తిట్టుకుని గొడవ పడ్డారు. అప్పుడు నేను కూడా పక్కనే తాగుతున్నాను. జాఫర్ను చూడగానే నాలో కోపం, పగ చెలరేగాయి. మీరంతా వెళ్ళాక జాఫర్ ఒక్కడే వెళుతూ ఉండడం చూశాను. ఎలాగైనా పగ తీర్చుకోవాలని అనుకున్నాను. ఒంటరిగా వెళుతున్న జాఫర్ను వెంబడించాను. అతనితో గొడవపడి కొట్టాను. నేను పారిపోతుంటే తిరిగి నన్ను కొట్టేందుకు పరిగెత్తుకొచ్చాడు. పాత భవనంలోకి పరిగెత్తి సమయం చూసి కొట్టి చంపేశా.
చేసిన నేరాన్ని చెప్పి తిరుపతి కంటతడి పెట్టాడు. అది విన్న నజీర్, సురేష్, అనిల్ ఊపిరి పీల్చుకున్నారు. ఓ కీచకుడి నుంచి తన చెల్లిని కాపాడుకున్న తిరుపతి అతనిపై కేసు పెట్టి ఉంటే సరిపోయేది. కేసు ఎందుకులే అనుకున్నప్పుడు వదిలేసినా సరిపోయేది. కానీ పగ పెంచుకున్నాడు, చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్నాడు. ఫలితం అతని జీవితం జైలు పాలైంది. అయితే ఈ కేసును కొత్త కోణంలో దర్యాప్తు చేయడం వల్ల అసలు హంతకుణ్ణి పట్టుకోగలిగారు. లేదంటే జాఫర్, ముగ్గురు స్నేహితులు నిందితులయ్యేవాళ్ళు. నేరస్తుల్ని శిక్షించేందుకు చట్టం ఉంది, ఆ పనిని చట్టానికే వదిలేద్దాం. ఇది ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్టర్. రేపటి ఎపిసోడ్లో మరో వాస్తవ గాథను చూద్దాం.